మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మకర రాశి, మరి మకర రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో పుష్యమాసము ఏ విధంగా ఉండబోతుంది అంటే తరచూ కూడా కొన్ని ప్రయాణాలు అయితే ఏర్పడబోతున్నాయి. స్థాన చలనము కనబడుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. చేయు వృత్తులందు చక్కటి ఆదాయం కనబడుతుంది, మంచి ఆదరణ కనబడుతుంది, కుటుంబ సౌఖ్యము కనబడుతుంది. అదేవిధంగా వస్త్ర లాభములు, నూతన ఉత్సాహము, అదేవిధంగా అధికంగా లాభాలు కనబడుతున్నాయి. వ్యాపార రంగాల వారికి మంచి ఆదాయము, యశో వృద్ధి, పనులు సానుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. కొన్ని విషయాలు ఊహించినట్టే మీరు ఏదైతే ఇది కావాలి అని ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నారో అదే విధంగా ముందుకు వెళ్తాయి. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది నలుగురిని కూడా తప్పకుండా. కానీ మనకు శనేశ్వరుడు ద్వితీయాత్ ఉన్నాడు కనుక కొంత గౌరవము నాశనం అయ్యే పరిస్థితి ఉంది, ధన హాని ఉంది, అదేవిధంగా దూషణ ఉంది. దీంతో పాటుగా అంటే గొడవలు, కొంత అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి. హెల్త్ రిలేటెడ్ అది ఏ రకంగానైనా కావచ్చును, బ్లడ్ రిలేటెడ్ కావచ్చును, బోన్ రిలేటెడ్ కావచ్చును, ఇలాంటివి కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే గోచరిస్తున్నాయి. సో మకర రాశి వారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎక్కువగా కూడా మీకు ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి మాసము జనవరి, ఫిబ్రవరి. ఇది గుర్తుంచుకోండి. మరి అనారోగ్యము, వేల తప్పిన భోజనము, అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. ప్రాణాపాయ సూచనలతో సమీప బంధు నష్టము, అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కొంత మనీ రిలేటెడ్ ఖర్చులు కావచ్చు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. సో మనకు రావాల్సినటువంటి ధనం రాకపోగా అక్కడి నుండి 4 మాటలు. కనుక కొంత ఓపికగా ఉండండి. రాబోయే రోజులలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాటింది అంటే ఇక మీకు తిరుగుండదు. శనేశ్వరుడు మీకు 3వ స్థానానికి వెళతాడు. 3వ స్థానంలోకి శనేశ్వరుడు వెళ్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చక్కటి కీర్తి, ధనాదాయం ఉంది. ఇక్కడ శ్రమకు మీరు పడ్డటువంటి ఇన్నేళ్ళు పడ్డటువంటి శ్రమకు గుర్తింపు, ఎటు వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి లాభాలు అన్నింటా శుభంగా మారబోతున్నాయి. కనుక ఇక ఈ 2 నెలలు మాత్రమే
జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కొంత ఓపిక పట్టే ప్రయత్నం చేయండి. మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళండి. తప్పకుండా కొన్ని పనులు అవుతాయి గురువు మూలకంగా. విన్నరా? తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారు దత్తాత్రేయ స్వామిని గట్టిగా పట్టుకోండి. గురు చరిత్ర పారాయణం కావచ్చును, లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన 108 నామాలు చదవడం వల్ల చాలా బాగుంటుంది మీకు. ఆల్ ద బెస్ట్.